డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కూరు గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి నిజామాబాద్లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న రిజల్ట్ రావడంతో విద్యార్థి ఇంట్లో నుండి 150 రూపాయలు తీసుకుని షాంపూలు తెచ్చుకుంటానని బయటకు వెళ్లినట్లు తల్లి కృష్ణవేణి తెలిపింది. అలా ఇంట్లో నుండి బయటకు వెళ్లిన కొడుకు ఇంతవరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో 4 సబ్జెక్టులు తప్పడంతో మనస్తాపానికి గురై కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. అరవింద్ అదృశ్యంపై తల్లి కృష్ణవేణి నందిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీజీ నడికుడ, గాదేపల్లి, గోదావరి తీరాలలో గాలించినట్లుగా ఎస్ఐ శ్యామరాజ్ తెలిపారు. రవీంద్ర రెడ్డి స్నానం చేస్తాను వెళ్ళి పెట్టుకొని షాంపులు తెచ్చుకుంటాను బయటకు వెళ్ళి అంతే 15 నిమిషాలలో ఇంకా వస్తలేడు వదిలమ్మ అని అన్న వస్తాడు కృష్ణవేణి ఎటు పోతాడు తప్పిపోయినా అనుకో 15 నిమిషాలే అంతే 15 నిమిషాలలో ఎటు వెళ్ళింది తెలియదు 15 నిమిషాలు అయినా కూడా అర్ధ గంటకు మార్క్స్ తీసుకున్నట్టు లేదు మమ్మీ ఇంటికి ఊడిపోతుంది ఈ షాప్లో దీన్నే పక్క షాప్ ఏం తెలియదు సెకండ్ ర్యాంక్ వస్తాయనే కన్ఫర్మ్ గానే ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరికి సెకండ్ ర్యాంకే వస్తుంది నాకు నేను మార్క్స్ డల్ కూడా లేడు మంచి సిన్సియర్గా మంచిగానే ఉన్నాడు మళ్ళీ పిఎం ఉన్నాడు మా ముఖం కూడా ఇట్లా బాధపడేటట్టుంటే నేను నమ్మకపోతుంది అట్లా లేడు ఎట్లయినా కన్ఫర్మ్ గా ఫస్ట్ ర్యాంక్ ఏం రాదు నాకు సెకండ్ ర్యాంక్ వస్తుంది నాకు అనుకున్నాడు ఇంట్లో డబ్బులు ఒక 10 రూపీస్ తీసుకెళ్ళిండొచ్చు అని నేను అనుకున్నాను మళ్ళా మా పెద్దమ్మ ఏడన్నా ఉంటే తీసుకెళ్ళిన చూడంటే పర్సులో విషయం 150 రూపాయలు తీసుకెళ్ళి వెంటనే 150 రూపాయలు నేను చూసిన అబ్బా మా బాబు పైసలు ముట్టాడు అసలు 150 ఎందుకు తీసుకెళ్ళి ధాన్యం పోయి వెంటనే బయటకు వెళ్తాను మార్క్స్ ఒక 1 మూవీ ఫస్ట్ ఆర్కోస్ కాలేజ్. నా పేరు అభినవ్ రెడ్డి. అరవింద్ నేను ఒకటే కాలేజీలో చదువుకున్నాం. నిజామాబాద్ ఆల్ఫోర్స్ కాలేజ్ దుబ్బా బ్రాంచ్. నిన్న 10:30కి బయటకు వెళ్ళాడు రిజల్ట్ చూసుకుంటా అని. రిజల్ట్ చూసుకుంటాను బయటకు వెళ్ళాడు. 10:30 నుంచి నిన్న లింక్ కానీ ఎక్కడ కనడం లేదు. ఆర్మూర్, నిజామాబాద్, నడుకుడ అటన్నీ చూసి వచ్చాము, ఎక్కడ లేడు. కెమెరాలలో కూడా చెకింగ్ చేసినాం కానీ ఎక్కడ కనడం లేదు. అతన్ని 4 సబ్జెక్ట్స్ ఎంపీసీ. సాయంత్రం 16:30 గంటలకు నందిపేటలో ఉంటున్నటువంటి వీళ్ళది గ్రామం జీజీ నడుకుడే కానీ నందిపేటలో ఉంటున్నటువంటి కోడిపల్లి కృష్ణవేణి అనటం వచ్చిన దరఖాస్తు ప్రకారం వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి కొడుకు అరవింద్ రెడ్డి అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జీజీ నడుకుడే కానీ నందిపేటలో రాజనగర్ దుబ్బలో ఉంటున్నారు. నిన్న ఉదయం 10:30 గంటలకు అతని ఇంట్లో కిరాణా షాపులకు అని చెప్పి బయటికి వెళ్ళి ఒక 150 రూపీస్ పట్టుకొని బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ తర్వాత వీళ్ళు రిజల్ట్ చూసుకోవడం జరిగింది. 4 సబ్జెక్టులు పోయినాయి అని చెప్పి తెలిసింది. అతను ఎక్కడున్నాడని ఇప్పటివరకు ఆచూకీ లేదు. అతని గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఎస్ఐ నందిపేట, సిఐ ఆర్మూర్ రూరల్ వాళ్ళకు తెలపగలరని చెప్పేసి కోరుతున్నాం. అతని గురించి కూడా మేము వెతుకులాట నిన్నటి నుంచి ప్రారంభించాం. బుగ్గన రాజేంద్ర ప్రసాద్